హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణీస్ డైరీ. ఈరోజు వీడియోలో మా భోగి సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో చూసేద్దాము. అండ్ భోగి అయిపోయిన ఇన్ని రోజులకు వీడియో అప్లోడ్ చేస్తున్నందుకు వెరీ వెరీ సారీ. మార్నింగ్ అయితే ఇంటి ముందు సింపుల్గా భోగి మంటతో ఫినిష్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా భోగి రోజు డే టైంలో పిల్లలకి భోగిపళ్ళు వేసాము. ఈ భోగిపల్లి సెలబ్రేషన్ అయితే ఫస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో, తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, తర్వాత బెంగళూరులో ఈ 3 చోట్ల కంప్లీట్ అయింది. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈసారి చేశాము. అండ్ ఇక్కడ భోగిపళ్ళు వేస్తున్నది అయితే మా మేనమామ వాళ్ళ భార్య, మా అత్త. ఇంకా అందరూ ఒక్కొక్కళ్ళే వచ్చి భోగిపళ్ళు వేసి ఈ విధంగా అక్షింతలు గన వేసి ఆశీర్వదిస్తారు కదా. ఇదంతా జరిగే వరకు ఇద్దరు అతి చేస్తూనే ఉన్నారు. ఒకరిపైకి ఒకరు కాయలు పూలు విసురుకుంటూ అతి చేస్తూనే ఉన్నారు. అంటే అది వాళ్ళకి ఒక ఆటలాగా అనమాట. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాసెస్ని. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది ఈ విధంగా భోగిపళ్ళు వేయడము. చిన్నపిల్లలకి 12 సంవత్సరాల లోపు పిల్లలకి వేస్తారు. 1 ఇయర్ బేబీ నుంచి 12 ఇయర్స్ బేబీ వరకు వేస్తారు. అండ్ మధ్యలో స్టార్టింగ్ అంటే ఫస్ట్ 1 ఇయర్ నుంచి స్టార్ట్ చేయకుండా మధ్యలో ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళైతే 1, 3, 5 అలా ఆడ్ నెంబర్స్ నుంచి స్టార్ట్ చేసుకోవాలంట. అండ్ అలాగే ఈ భోగిపళ్ళలోకి భోగిపళ్ళు అంటే రేణికాయలు ఉంటాయి కదా చిన్నవి, అవి అలాగే ఒక 2-3 రకాల పువ్వులు, చెరుకు ముక్కలు ఇన్ని వేస్తారు. వీటితో పాటు నేను ఇంతకుముందు అయితే కాయిన్స్ కూడా వేసేదాన్ని. బట్ ఈసారి ఎవరో చెప్తున్నారు అంటే కాయిన్స్ వేస్తే అది మెటల్ కదా, మనకి పిల్లలు హెడ్ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కదా, అలా మెటల్స్ వేయకూడదు అనేసి. అందుకనేసి నేను కాయిన్స్ పక్కన పెట్టేసి కాయిన్స్తో ఒకసారి దిష్టిలాగా తీసేసి పక్కన పెట్టేశాను. మిగతా ఈ పువ్వుల్లోకి కనుక కాయిన్స్ కలపకుండా అందరూ కాయిన్స్ అయితే అందరూ కాయలు పువ్వులు అయితే వేశారు. బట్ కాయిన్స్ మాత్రం ఒకసారి దిష్టి తీసి పక్కన పెట్టేశాను. పిల్లల తలపైన పోయకుండా కాయిన్స్ని మాత్రం దిష్టి తీసి పక్కన ప్లేట్లో పెట్టేశాను. మన ఇంట్లో వాళ్ళు కానీ, మన పక్కిళ్ళు, ఎదురిళ్ళు, రిలేటివ్స్ ఎవరో ఒకరు ఒక 5 మంది అయినా లేడీస్ని పిలుచుకొని ఈ విధంగా దిష్టి తీపించి పిల్లలకి, ఆ విధంగా పిలిచిన వాళ్ళకి పసుపు కుంకుమ, అలాగే మనం ఏదైనా ఇంట్లో చేసుకున్న స్వీట్ కానీ, బయట నుంచి తెచ్చుకున్న స్వీట్ కానీ ఏదో ఒకటి ప్రసాదంలాగా ఇస్తే అండ్ మన పిల్లలకి దిష్టి కూడా పోతుంది. అండ్ అలాగే ఇది డే టైంలో మాత్రమే చేయాలి అని నేను విన్నాను. కానీ కొంతమంది నైట్ టైమ్స్ కూడా చేయడం చూశాను. అందుకనేసే టైమింగ్స్ అనేవి చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. అండ్ ఈ ఇన్ఫర్మేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, లేకపోతే ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసింది ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ ఈ విధంగా భోగిపళ్ళు కూడా పెళ్ళైన వాళ్ళే పోయాలా, అలాంటి డౌట్స్ ఏవైనా ఉంటే 12 సంవత్సరాల పైన పిల్లలు అంటే మనం పోసేది చిన్నపిల్లలకే కాబట్టి పెళ్ళి అవ్వాల్సిన అవసరమే లేదు. అంటే పోయడానికి కొంచెం వాళ్ళకన్నా పెద్దవాళ్ళు అయితే సరిపోతుంది. ఆడవాళ్ళు మాత్రమే పోయాలా, మగవాళ్ళు పోయకూడదా అంటే అలా ఏం లేదు. పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ డాడీ లేదంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ అలా ఎవరైనా కూడా పోయొచ్చు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇంకా అందరూ పోసేసిన తర్వాత అంటే మినిమం నాకు తెలిసినంత వరకు ఒక 5 మంది పోస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంకా ఎవరైనా ఉంటే దాని తర్వాత నెంబర్ ఏం లేదు, ఎంతమంది ఉంటే అంతమంది పోసేస్తాం మేమైతే. తర్వాత లాస్ట్లో దిష్టి తీస్తాము. అంటే ఎర్రనీళ్ళు కలుపుకొని వచ్చి దిష్టి తీస్తాం కదా, ఆ విధంగా దిష్టి తీసి ఆ నీళ్ళని బయట వీధిలో పారబోసేస్తాము. అండ్ ఈ విధంగా పోసేసిన కాయలు, పువ్వులు, చెరుకు ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని ఏం చేయాలి అంటే ఎక్కడైనా చెట్టు మొదట్లో కానీ, తొక్కకుండా ఉండే ప్లేస్లో, లేకపోతే వాటర్లో కానీ పడేసేయడమే. అండ్ ఈ కాయలను అయితే మళ్ళీ తినకూడదు అంటారు. కొంతమంది ఆ పువ్వులు, ఆ కాయల్లోకి చాక్లెట్స్ కూడా వేస్తారంట. అసలు అలా వేయకూడదు అంట. ఎందుకంటే చాక్లెట్స్ పిల్లలు తింటారు కదా, ఈ విధంగా దిష్టి తీసి మళ్ళీ వాటిని అలాగే తినకూడదు అంటారు. మేమైతే ఈ కాయలు కూడా ఏం తినము. వీటిని కూడా అన్నీ క్లీన్ చేసేసి చెట్టు మొదట్లో కానీ, వాటర్లో కానీ వేసేస్తాము. ఇక్కడ మా పిల్లలకి అక్షంతలు వేస్తుంది మా తాతయ్య. తనకి నా పెళ్ళప్పటి నుంచి మీకు ఎంత ఏజ్ ఎంత తాతయ్య అని అడిగితే 96 ఇయర్స్ అని చెప్తున్నారు. నా పెళ్ళి అయ్యి 9 ఇయర్స్ అవుతుంది. ఖచ్చితంగా 100 పైన అయి ఉంటుంది. బట్ ఇన్ని ఇయర్స్ అయినప్పటికీ ఒక్క హెల్త్ ఇష్యూ కూడా లేదు, బీపీ షుగర్ కూడా లేవు. ఇప్పటికీ మిద్దిపైకి స్టెప్స్ ఎక్కేస్తాడు. తన ఫుడ్ అంటే తనకి ఏదైనా స్పెషల్ పౌడర్స్ అలాంటివి కూడా తనే ప్రిపేర్ చేసుకుంటాడు. చాలా యాక్టివ్గా ఉంటారు. తన హ్యాబిట్స్ గురించి చెప్పడం అయితే ఈ చిన్న వీడియోలో సరిపోదు. ఇంకా అందరూ భోగిపళ్ళు వేసేసిన తర్వాత ఎర్రనీళ్ళు దిష్టి అయితే తీసేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా భోగిపళ్ళు చాలా బాగా జరిగాయి. పిల్లలైతే ఇయర్కి పెద్దోళ్ళు అయిపోతున్నారు. అలాగే మీ ఇంట్లో కూడా పిల్లలకి భోగిపళ్ళు వేశారా? అలాగే సంక్రాంతి ఫెస్టివల్ ఎలా జరుపుతున్నారు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.